ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయినటువంటి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, రెండవదిగా మరి ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్నటువంటి సహోదరులు ఇసాకు గారికి, మరి వీరు నాకు మొట్టమొదటి నుండి పరిచయం అయింది. ఒకే వేదిక మీద కలుసుకోవటం నాకు కూడా, తనకే కాదు సంతోషం, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేకమైన వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి సహోదరులకి, వాక్యం అందించినటువంటి సహోదరులకి, అంటే అదేవిధంగా ఈ రీతిగా సేవకులు సంఘము కలిసి ఈ రీతిగా కోడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి, అన్నయ్య గారికి, పెద్దగారి అన్నయ్య గారికి, వారి కుటుంబానికి, పిల్లలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మరి ఆయా మరి గ్రామాల నుండి, మరి స్థానికంగా ఎనుగుపాలెం సంఘం నుండి వచ్చినటువంటి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా కాలం నాటికి మంచి కార్యము మరి ఏర్పాటు చేసి ఈ రీతిగా కొర్నేలి ఏ రీతిగా తన కుటుంబము, బంధువులను, స్నేహితులను పిలిచి వారికి వాక్యాన్ని అందించి వారికి కావలసినటువంటి వర్తమానం మరి అందించబడి ఉన్నదో అదే రీతిగా మంచి పని చేసినటువంటి కుటుంబాన్ని అభినందిస్తున్నాను. అయితే చాలామంది దేవుని నమ్ముకున్నామని చెప్పి భ్రమలో బ్రతుకుతూ, దేవునితో కలిసి ఉంటున్నామని వేరుగా ఉంటూ, మరి దేవునిలోనే నా యొక్క జీవితం కొనసాగుతుందని చెప్పి మరి దేవునికి చోటీక మరి లోకానికి చోటిస్తూ ఈ లోకంలో చాలామంది క్రైస్తవులైనటువంటి వారు బ్రతుకుతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మరియు వారు తమ మనసులో దేవునికి చోటియకపోయిరి. చూడండి, ఏమైపోయారంట? మనసులోనే చోటు ఇవ్వలేదంట. వాస్తవంగా మనసు, జీవితము రెండు కలిస్తేనే దేవునికి సరైనటువంటి జీవితం అవుతుంది. మనసు కలవాలి, జీవితము కలవాలి. మనసులోనే చోటు లేకపోతే ఇక జీవితంలో చోటు ఉందా? దేవునికి చోటు లేదన్నమాట. అంటే మనసులో చోటు లేకపోతే జీవితంలో చోటు ఉండదు. జీవితము, మనసు రెండు కలిస్తేనే దేవునికి చోటు ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా వారు అనేకమైనటువంటి కోరికలతో, అనేకమైనటువంటి ఉద్దేశాలతో, అనేకమైనటువంటి ఆశలతో వస్తున్నారే కానీ దేవుడు మరి ఎవరి యందు ఉన్నాడు, దేని యందు మనుషులు అతిశయించాలి, లేకపోతే సంతోషించాలి, మరి గర్వించాలి అనేటువంటిది మనుషులకు తెలియట్లేదు ఇప్పుడు కూడా. వాస్తవంగా మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మనము ఎవరి యందు ఉండి అతిశయించాలి, మనం ఎవరి యందు ఉండి అతిశయపడుతున్నాము అనేటువంటి రెండు విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తున్నాను. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే మనము మన జీవితాన్ని, మన మనసుని దేని మీద ఆలోచన చేస్తామంటే, దేని యందు అతిశయపడతామంటే, ఇర్మియా గ్రంథములో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 24 నుంచి 25 వచనాలు మనం గమనించి చూసినట్లయితే మనుషులు సహజంగా దేవుని దగ్గరకు వచ్చి కూడా దేని యందు అతిశయపడుతున్నారో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మరి చదువుకుందాం త్వరగా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. చూడండి, మొట్టమొదటిగా మనుషులు దేవుని దగ్గరకు వచ్చి కూడా ఏ రీతిగా అతిశయపడుతున్నారో అన్నటువంటి విషయాన్ని ఇర్మియా గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. జ్ఞానము వాస్తవంగా ఈ లోక సంబంధమైన జ్ఞానం చేత, లేకపోతే విద్య చేత అతిశయపడే వాళ్ళు ఉన్నారు. రెండవదిగా మనం గమనించినట్లయితే బంధు బలమని, లేకపోతే తన బలమును బట్టి అతిశయపడేటువంటి వారు మరొకరు ఉన్నారు.
మరి మూడవదిగా మనం చూసినట్లయితే ధనాన్ని బట్టి కూడా అతిశయించే వాళ్ళు ఉన్నారు. నేను 3 చెప్పా. ఒకటి, విద్యను బట్టి అతిశయపడేవాళ్ళు, లేకపోతే గర్వపడేవాళ్ళు. రెండవది, బంధు బలగాన్ని బట్టి అతిశయపడే వాళ్ళు ఉన్నారు. ధనాన్ని బట్టి అతిశయపడే వాళ్ళు ఉన్నారు. చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే వీటి కోసము, వీటిని సంపాదించుకొని వీటిలో అతిశయపడటానికి, వీటిలో ఆనందించటానికి, వీటి ద్వారానే మనము జీవించటానికి వస్తున్నాం. కానీ వాస్తవానికి మనం దేనిని బట్టి అతిశయించబడాలో మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే 24వ వచనం, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు. చూడండి, ఎవరిని బట్టి అతిశయించాలి? విద్యను బట్టి కాదు, మన బలాన్ని బట్టి కాదు, మన ధనాన్ని బట్టి కాదు. మరి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా యందే మనము అతిశయపడాలి. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనుషులు దేని యందు అతిశయపడుతున్నారు? దేవుడు తన యందు అతిశయపడమని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. మనమేమో లోకములో ఉన్న వాటిలో మనం అతిశయపడుతూ ఉన్నాము. దేవుడైతే తనలో అతిశయపడమంటున్నాడు, తనకు చోటు ఇవ్వమంటున్నాడు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయించవలెను. నేనే నీకు భూమి మీద కృప చూపించేటువంటి వాడును, నేనే నీతి న్యాయములను జరిగించువాడును, నన్ను బట్టి మీరు అతిశయపడాలి అని దేవదేవుడు వాక్యంలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇంకా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూసినట్లయితే ఇక్కడ కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే ఈ రీతిగా తెలియచేయబడి ఉన్నది. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. దావీదు మహారాజు ఏమని చెప్తున్నాడంటే, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషిస్తారు. నీవు సంతోషిస్తున్నప్పుడు దేనిని బట్టి అతిశయపడుతున్నావో, దేనిని బట్టి సంతోషపడుతున్నావో ఇతరులు చూడాలి. ఇతరులు దీనులైనటువంటి వారు, మరి దీనత్వం కలిగినటువంటి వారు నీ వైపు చూసి అసలు దేవుని నమ్ముకున్నాడు కదా, దేని యందు అతిశయపడుతున్నాడు, లేకపోతే దేని యందు సంతోషపడుతున్నాడు, దేని యందు అతడు జీవిస్తూ ఉన్నాడు అనేటువంటిది మనమే దేవుని నమ్ముకున్న వాళ్ళే దేవునికి సాక్షులు. దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. చూడండి, మనము అతిశయించడం, సంతోషించడం దేనిని బట్టి కలుగుతుందో మనుషులు చూసి దానిని యెహోవాను బట్టి, నీతి న్యాయాలు జరిగించుతున్నటువంటి ఆ యెహోవాను బట్టి సంతోషించడం, అతిశయించడం అనేటువంటిది జరుగుతుంది. అతిశయంలో కూడా మరి చాలామంది భయములో ఉంటారు. భయములో ఉన్నప్పుడు కూడా దేవునికి చోటిచ్చి నీ మనసులో, నీ జీవితంలో ఆయనకు చోటిచ్చి ఆయన వెంబడిస్తే, ఆయన అంటున్నాడు దేవుని యొక్క వాక్యమైన బైబిల్లో 34 కీర్తన గ్రంథం 34:4లో చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. నాకు కలిగినటువంటి భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించును. ఎన్ని భయాలు ఉన్నప్పటికి కూడా దేవునికి చోటిచ్చావు, దేవుని యందు సంతోషిస్తున్నావు, నీతి న్యాయములు కలిగినటువంటి యెహోవా మీద ఆధారపడి ఆనుకొని ఉన్నావు కాబట్టి ఆయన అంటున్నాడు, నాకు కలిగినటువంటి భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించును. అది శత్రు భయమైనా, అది అనారోగ్య భయమైనా, ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుని మీద నీవు ఆధారపడితే చాలు, నీకు కలిగినటువంటి ఎన్ని భయములోనైనా ఆయన నిన్ను తప్పిస్తాడు. అన్నయ్య గారు ఆపరేషన్కి ముందు అనుకోకుండా ఈ గ్రామానికి వచ్చాను. వచ్చినప్పుడు మా వదిన గారు చెప్పింది, అన్నయ్య కూడా చెప్పాడు, ఇంతకుముందు జరిగిన దానికి నేను భయపడలేదు కానీ రెండోసారి దీనికి భయపడుతున్నానయ్యా, నేను ఎన్ఆర్ఐ వెళ్ళి చూపించుకొని రావాలనుకుంటున్నాను అని చెప్పాడు.
అయితే నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థన చేయటం అనేటువంటి జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని మీద మనం ఆధారపడితే కనుక మనకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడు అనేటువంటి విషయం చెప్తుంది. అదే అధ్యాయము 6వ వచనం చివరి భాగంలో అతనికి కలిగినటువంటి శ్రమల్లో నుండి అతన్ని రక్షించదును. చూడండి, దేవునికి చోటిస్తే చాలు. మంచి పని చేస్తున్నాడని ఎందుకు చెప్పానంటే, ఇంతకుముందు చాలాసార్లు ఎంతో సమయం ఉన్న దేవునికి లేదేమో. మనం కూడా మన జీవితంలో ఒక మాట అడుగుతాను, ఏమనుకోకుండా ఉంటే, అమ్మ మనమందరం ప్రతిరోజు దేవునికి సమయం ఇచ్చేవాళ్ళమేనా? ఎంతకి ఇచ్చేవాళ్ళము? సెల్ ఫోన్లు ఉన్నాయి కదా అందరి దగ్గరికి. సెల్ ఫోన్ కంటే ఎక్కువగా దేవునికి సమయం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇక్కడ చేతులు ఎత్తండి. సెల్ ఫోన్ కంటే ఎక్కువగా దేవునికి సమయం ఇచ్చిన వారు. అందుకని దేవునికి చోటు లేదంటున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు? రోమా అందుకనే చదివించాను, మీ మనసుల్లో దేవునికి ఏమి లేకుండా పోయిందట? చోటు లేకుండా పోయింది. ఈ దేనిని ఎక్కువగా మనము చోటు చేసుకుంటామో అప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకు దూరం అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనకి ఏది ఇష్టమో ప్రేమిస్తామో దాన్ని పక్కన పెడితే దేవుని సన్నిధిని మనము అనుభవిస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకటి, నీకు కలిగినటువంటి భయములో నుండి ఆయన తప్పిస్తాడు అనేటువంటి మాట చదువుకున్నాం. శ్రమలలో నుండి ఆయన రక్షిస్తాడు అనేటువంటి మాటను మనం చదువుకున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి 17వ వచనంలో, అదే అధ్యాయము 17వ వచనం, వారికి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించి విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. చూడండి, విరిగి నలిగిన హృదయము కలిగి ఉంటే దేవుడు ఆసన్నుడు అవుతాడు అన్నమాట. ఎప్పుడైతే మనకి విరిగి నలిగినటువంటి మనసు, హృదయము, జీవితం ఉంటుందో అప్పుడే ఆయన ఆసన్నుడు అవుతాడు. అప్పుడే ఆయన సన్నిధిని మనము అనుభవించగలం. మొట్టమొదటిగా మనము లోకములో ఉన్నటువంటి వాటి యందు అతిశయపడుతూ ఉన్నాము. రెండవది, దేవుడు ఏమి చెప్తున్నాడంటే, వాక్యంలో మనం చూసినట్లయితే, నా యందు అంటే దేవుని యందు అతిశయపడమని దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. అదే కీర్తనల గ్రంథము 44:8 మనం చూసినట్లయితే, 44:8, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. మనము దినమంతా కూడా ఎవరి మీద అతిశయపడాలమ్మా? ఎవరి యందు అతిశయపడాలి? దినమంతా. ఈరోజు ఉదయాన్నే లేచావు, నాయన నీ యొక్క సన్నిధితో నేను ఈ రోజును ప్రారంభిస్తూ ఉన్నాను. తిరిగి సాయంత్రకాల సమయమున నాయన నీ సన్నిధిలో, మరి నీ సన్నిధి ద్వారా ఈ రోజంతా ప్రారంభించుకొని ముగించుకొనుచున్నానని ఎవరైనా ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా? ఈరోజు నీ దయ వలన నేను ఈ రోజును ప్రారంభించుకున్నాను, నాకు కొత్త రోజు ఇచ్చావు. నీ దయ వలన ఈరోజు అంతా కూడా క్షేమంగా జరిగేటానికి నీవు సమయం ఇచ్చావు. ఈరోజు ఊరిక ప్రార్థన చేయటం కాదమ్మా, కన్నులతో నిబంధన చేసుకోవాలి, చెడును చూడకుండా. చెవులతో నీవు నిబంధన చేసుకోవాలి ప్రతిరోజు, చెడును వినకుండా. అది ప్రారంభించడం, ముగించడం అంటే అందరూ ప్రారంభిస్తున్నారు, అందరూ ముగిస్తున్నారు. అందులో గొప్ప ఏమీ ఉంది? నీవు దేవుని నమ్ముకున్నావు కనుక నీ జీవితం గొప్పదిగా కావాలంటే, గొప్పదిగా మారాలంటే కన్నులతో నిబంధన చేసుకోవాలి, చెవులతో నిబంధన చేసుకోవాలి, నీ నోటి పెదవులతో, నాలుకతో నిబంధన చేసుకోవాలి. నేను ఈరోజు ఉదయాన్నే లేస్తున్నాను, సాయంత్రం వరకు ఎవరిని దుర్భాషలాడకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని నేను ఏమనకుండా, అది దేవునికి చోటు ఇవ్వటం అంటే. అంతేగాని ఆదివారం వెళ్ళి ఆపద ముక్కుల్లాగా మొక్కుకొని మరలా యథావిధిగా కొనసాగటం అనేటువంటిది రోజును ప్రారంభించడం కాదు, రోజుని ముగించడం కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పినటువంటి వీటిని మనం ఆలోచించాలి. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామను బట్టి మేము నిత్యము కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. దినమెల్లా, రోజంతా కూడా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రీతిగా మనము లోకము యందు సంతోషించడం కాదు కానీ, లోకములో ఉన్న వాటి యందు అతిశయపడటం కాదు కానీ,
దేవుని యందు మనం దేవుని యందు సంతోషపడాలని దేవుని యొక్క వాక్యమైన బైబిల్ బోధిస్తూ ఉన్నది. అయితే మనం గమనించినట్లయితే మన శ్రమలలో ఇబ్బందులలో కూడా నమ్మకంగా జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35 నుంచి 39వ వచనంలో మనం చూసినట్లయితే మన విశ్వాసాన్ని వెనక తీయకూడదు. శ్రమలు వచ్చినాయని మన విశ్వాసాన్ని వెనక తీయకూడదు. బాధలు వచ్చినాయని మన విశ్వాసాన్ని వెనక తీయకూడదు. రోగం వచ్చిందని ఏం చేయాలి? విశ్వాసంతో ముందుకి నమ్మకంగా కొనసాగాలి. ఏ విషయంలో నమ్మకంగా కొనసాగాలి? మరణమైన జీవమైన. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదవండి త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 నుంచి 37 వచనాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనము ధైర్యంగా ఉండాలి అన్నటువంటిదే. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను వెడబాప నేరవ. అలాంటి ఖచ్చితమైనటువంటి తీర్మానం మనం తీసుకొని ప్రభులో అతిశయపడాలి, ప్రభునందు సంతోషించాలి. అంతేకాని లోకమునందు కాదు. లోకస్తులందరూ లోకమందు అతిశయపడతారు, సంతోషపడతారు. కానీ మనం నిజంగా క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళము, క్రీస్తులోనే మన అతిశయము, మన ఆనందము, మన సర్వస్వము మరి ప్రభునందే అతిశయపడాలని పాత నిబంధనే కాదు మనకు చెప్పింది, క్రొత్త నిబంధన కూడా మనకి తెలియచేస్తూ ఉన్నది. ఇది రాయబడినటువంటి ప్రకారము నెరవేర్చబడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు అనమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో ఈ రీతిగా రాయబడినటువంటి సంగతిని చదువుతున్నాను, దయచేసి గమనించండి. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలనని రాయబడినది నెరవేరునట్లు. చూడండి, రాసింది ఊరకనే లేదండి, చెప్పే మాటలు ఊరకనే లేవండి, అవి నెరవేర్చబడినట్లుగా దేవుడు చెప్తా ఉన్నాడు. మన జీవితాల్లో అవి నెరవేర్చబడులాగున ఆయన ఈ మాటలను చెప్తూ ఉన్నాడు అనమాట. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలనని రాయబడి ఉన్నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతను, విమోచన నాయను. చూడండి, యేసుక్రీస్తు ద్వారా కూడా మనకి దేవుని మూలంగా ఏమున్నదంటే జ్ఞానం ఇచ్చాడు అనమాట. అది లోక జ్ఞానం కాదు, లోకస్తులు అతిశయించే లోక జ్ఞానం కాదు, ఇది దైవ జ్ఞానం. దీని యందు అతిశయించాలి. రెండవది, నీతి యందు అతిశయపడాలి. దేవుడు నీతిమంతుడు, మనకి నీతిని తీర్చేటువంటి దేవుడు, నీతిని జరిగించే దేవుడు. అదే మనం ప్రారంభించుకున్నాం. నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా యందు అతిశయపడాలి. ఇప్పుడు క్రీస్తునందు కూడా మనము అతిశయపడాలన్నమాట. ఎందుకంటే క్రీస్తునందు ఎందుకు అతిశయపడాలంటే క్రీస్తు మనకు జ్ఞానం ఇచ్చాడు, ఆత్మీయమైనటువంటి జ్ఞానం అన్నమాట. ఆయన యందు మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం, ఆయన ద్వారా పరిశుద్ధపరచబడి ఉన్నాం, ఆయన ద్వారా పాపము నుండి విమోచించబడి ఉన్నాం. అందుకు దేవునికి స్తోత్రం అని చెప్పాలన్నమాట. ఏం చెప్పాలి? దేవునికి స్తోత్రం అని చెప్పాలి. స్తోత్రము దేవునికి చెల్లించుట మంచిది అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. చివరిగా ఒక రిఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము అతిశయించువాడు ప్రభు నందే అతిశయించవలెను. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ఎవరికి వాళ్ళు మెచ్చుకోవడం కాదు, ఎవరికి వాళ్ళు మరి అతిశయపడటం కాదనమాట. ఇక్కడ దేవుని యొక్క వాక్యమైన బైబిల్ చెప్పినటువంటి మాటలు చాలా శ్రేష్టమైనవి. అతిశయించువాడు ప్రభు నందే, ఇక దేని యందు కాదనమాట. రాజులు గుర్రములను బట్టి అతిశయపడతారు, రాజులు మరి రథములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైనటువంటి వాని యందు మనము అతిశయపడాలని దేవుని గ్రంథమైన బైబిల్ చెప్తుంది అనమాట.
ప్రభు నందే అతిశయించుకోవాలను, ప్రభు మెచ్చుకున్నవాడే ధన్యుడని దేవుని యొక్క వాక్యమైన బైబిల్ బోధిస్తుంది. అపోస్తలుడైన పౌలు దేని యందు అతిశయపడుతున్నాడంటే సిలువను గూర్చినటువంటి సువార్తను గూర్చి, ఆయన సిలువను గూర్చినటువంటి సువార్తను గూర్చి సిగ్గుపడకుండా దాన్ని గూర్చి అతిశయపడుతున్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనమైతే మనకి ఈ లోకంలో ఏవేవో వాటిని బట్టి అతిశయపడుతూ ఎన్నెన్నో మనము పొందుకోవాలని దేవుని దగ్గరకు వచ్చి దేవునికి దూరమై దేవునికి చోటినటువంటి ప్రజలుగా మనం మిగిలిపోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు వాళ్ళు అతిశయపడ్డట్టుగా మనము అతిశయపడకూడదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తుంది. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు. మనమైతే, ఇది అండర్లైన్ చేసుకోవాలి, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాము. మనమైతే, మనం అంటే అందరినీ అక్కడ ఎవరైతే దేవునికి చోటు ఇచ్చారో, ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం, దేవునిలో లోకంలో అతిశయించడం కాదు కానీ దేవునిలో అతిశయిస్తూ ఉన్నారో, మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయించాలని దేవుని యొక్క వాక్యమైన బైబిల్ సెలవిస్తుంది. నేను సిలువను తప్ప దేని యందు నేను అతిశయపడటం లేదు అంటున్నాడు అనమాట. ఆయనకి అతిశయపడవలసి వస్తే ఎన్నో ఉన్నాయి ఆయన అతిశయపడాలంటే. సభలో ఆయన అధ్యక్షుడు అనమాట. మరి ఆయన పెద్దవాడు. పౌలు అంటే బెన్యామీను గోత్రీకుడు అనమాట. మరి 8వ దినాన సున్నతి చేయబడ్డాడు. అసలు ఆయనకి ఎన్ని ఉన్నాయంటే లోకంలో అతిశయించడానికి, ఎన్ని అని చెప్పడానికి అసలు మనం చాలా అసలు ఇక్కడ కూర్చున్నవాడు. ఆయన అంటున్నాడు, నేను సిలువ యందే తప్ప మరి దేని యందు నేను అతిశయించట్లేదు. అంటే దేవుని కుమారుడైన క్రీస్తు పొందినటువంటి సిలువకి అంత విలువిచ్చాడు. సిలువే మన జీవితంలో విలువనిచ్చేది అన్నమాట. కాబట్టి శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ రోజు నుంచైనా ఈ కుటుంబం ద్వారా ఈ వర్తమానం నేరుగా దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు, అరమరకు లేకుండా. మరి కొంత సమయాన్ని కూడా తీసుకొని కుటుంబం ద్వారా మాట్లాడి ఉన్నాడు. నిజంగా చెప్తున్నాను, రోజును ప్రారంభించటం అంటే ఆశామాష కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా నాయన నీకోసమే నా నోరుని అదుపు చేసుకుంటున్నా, నా కళ్ళను అదుపు చేసుకుంటున్నా అని ఆయన కోసమే మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతూ ఉన్నాం. మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారముగా ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. అలాగ ఉండాలని ఈ కుటుంబాన్ని, మరి నా అన్నయ్యను వదిన గారిని వారి బిడ్డల్ని ఇక్కడ చేరికూడి వచ్చినటువంటి ఏడుగుంపాలెం గ్రామస్తులందరికీ, మరి ఆయా ప్రాంతంలో గుండాలపాడు, మరి గోనెపూడి, గురువాయిపాలెం వగైరా ప్రతి ఒక్కరికి కూడా, ఆ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు.